అటవీ శాఖ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి పెద్ద పులి దాని భయం అయితే ఇప్పట్లో వీడే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మొన్నటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి వచ్చే రంపచోడవరం డివిజన్ పరిధిలో హల్చల్ చేసినటువంటి పెద్ద పులి దేవీపట్నం పరిధిలో ఉన్నటువంటి గండిపోచమ్మ గుడి వద్ద కూడా చాలా భయాందోళనలు అయితే సృష్టించింది. ఈ నేపథ్యంలో అటువైపుగా వెళ్తున్నటువంటి అటవీ శాఖ అధికారులకు అకస్మాత్తుగా ఈ పులికి ఏర్పాటు చేసినటువంటి రేడియో సిగ్నల్ ఒక్కసారిగా అది మోగడంతో తీవ్ర భయాందోళనకు గురైనటువంటి అటవీ శాఖ అధికారులు అక్కడి నుంచి పరుగులు తీసిన పరిస్థితి కనిపించింది. తాజాగా మళ్ళీ ఈరోజు ఒకసారి చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి మళ్ళీ ఈ పెద్ద పులి ప్రవేశించిందన్న వార్త అయితే స్థానికంగా కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి తాజా సమాచారాన్ని బట్టి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండల పరిధిలోని పెదకొండేపూడి ప్రాంతంలో అయితే పెద్ద పులి జాడలు అయితే కనిపించాయని రైతులు అటవీ శాఖ అధికారులకు చెప్పడంతో ఒక్కసారిగా కూడా తీవ్ర అలజడి అయితే ఆ ప్రాంతంలో రేగింది. దీంతో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి పులి యొక్క పగ్మార్కుల ఆధారంగా అక్కడ ఖచ్చితంగా సంచరించింది పెద్ద పులి అని నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఈ రాజానగరం నియోజకవర్గ పరిధిలోని సీతానగరం మండల పరిధిలోని ప్రజలందరినీ కూడా అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఇది అంటే ఫిబ్రవరి 6వ తారీఖున ఈ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే మండపేట నియోజకవర్గ పరిధిలోని ఈ కుర్మాపురం ప్రాంతంలో అయితే పులి పట్టుబడింది. తర్వాత వైజాగ్ పెద్ద పులుల సంరక్షణ కేంద్రానికి అయితే ఇక్కడి నుంచి తరలించినటువంటి అధికారులు తర్వాత ఫిబ్రవరి 14వ తేదీన ఈ పోలవరం జిల్లా పరిధిలోకి అంటే పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని దీన్ని అభయారణ్యంలో అయితే పెద్ద పులిని వదిలారు. అయితే అది అటవీ వైపు వెళ్లకుండా పూర్తిగా జనసంచారం వైపే మళ్ళీ తిరుగు ప్రయాణం చేయడం, దానికి ఏర్పాటు చేసినటువంటి రేడియో కాలర్ ఆధారంగా అటవీ శాఖ అధికారులు దాని యొక్క కదలికలను ఎప్పటికప్పుడే గమనించడం కూడా చేశారు. అయితే అది అనూహ్యంగా పోలవరం జిల్లా పరిధిలోని ప్రవేశించి ఆ ప్రాంత ప్రజలను అంటే గిరిజన ప్రాంత ప్రజలను అయితే తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అక్కడ నుంచి నేరుగా మళ్ళీ రాజమహేంద్రవరంకు సంబంధించిన రూరల్ ప్రాంతం అంటే తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే గంగవరం మండల పరిధిలో కూడా ఈ పెద్ద పులి హల్చల్ చేసింది. అక్కడ నుంచి ఏలేరు రిజర్వాయర్ ఆ ప్రాంతాన్ని దాటుకుని అటు కాకినాడ జగ్గంపేట నియోజకవర్గంలోకి ప్రవేశించి అటువైపుగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా వెళ్ళింది. అంటే అక్కడ నుంచి మళ్ళీ ఈ అన్నవరం వైపుగా కూడా ఈ పులి కదలికలను గుర్తించారు. అంటే దానికి ఏర్పాటు చేసినటువంటి రేడియో కాలర్ ఆధారంగా అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడే దాని యొక్క కదలికలను గుర్తిస్తున్నప్పటికీ అయితే కొన్ని సందర్భాలలో దాని రేడియో సిగ్నల్ వీరికి అందుబాటులో లేకపోవడం, తర్వాత మళ్ళీ అది కొండ ప్రాంతం నుంచి ఆవాస ప్రాంతాల్లోకి దిగిన వెంటనే మళ్ళీ దాని సిగ్నల్ గుర్తించడం. అయితే మొత్తం మీద కొన్ని బృందాలు అయితే పులి కోసం అయితే అప్పటి నుంచి దాదాపు నెల రోజులు పైబడి దాని వెంటపడే పరిస్థితి ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అంటే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసినటువంటి హనుమాన్ బృందాలు దాదాపు 100 మంది ఈ పులి కోసం అయితే గాలింపు చర్యలు చేస్తున్నప్పటికీ కూడా అది దొరకక ముప్పు తిప్పలు పెడుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మళ్ళీ ఇది పోలవరం జిల్లాలోకి ప్రవేశించడం, పోలవరం జిల్లా నుంచి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి ప్రవేశించడం, మళ్ళీ అక్కడ నుంచి అలా అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇది పూర్తిగా అడవి బాట పట్టిందని ఊపిరి పీల్చుకునే క్రమంలోనే మళ్ళీ ఇది తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే సీతానగరం మండలం పెదకొండేపూడి ప్రాంతంలో సంచరించడం తీవ్ర అలజడి రేగుతుంది. అంటే ఈ పులి పూర్తిగా కూడా ఆవాసాల వైపే ఇది సంచరిస్తూ కూడా ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇది ఇప్పటికే కూడా అంటే దేవీపట్నం పరిసర ప్రాంతాలలో 4 దూడలపై దాడి చేసి చంపినటువంటి పెద్ద పులి మళ్ళీ వెనక్కి వస్తుందని ఎవరు ఊహించలేదు. అక్కడ గిరిజన ప్రజలను అయితే పూర్తిగా అప్రమత్తం చేశారు. అదేవిధంగా పోలవరం నిర్వాసిత ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది పశువుల కాపరులను కూడా ఈ అటవీ శాఖ అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పశువులను అయితే భద్రపరుచుకోవాలని కూడా సూచించారు. కానీ ఇది అనూహ్యంగా అక్కడ కొంత అలజడి సృష్టించి మళ్ళీ పోలవరం జిల్లాను అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాను వదిలి పోలవరం జిల్లా నుంచి మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఇది ప్రవేశించి మళ్ళీ ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలంలోకి ప్రవేశించడం ఇది మరింత అలజడిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది. ఇది అటువైపుగా వెళ్తుందా మళ్ళీ ఇటువైపుగా వస్తుందా అన్న భయాందోళనలు అయితే రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇది అడవి బాట పట్టిందని అటవీ శాఖ అధికారులు నిన్న ప్రకటించిన నేపథ్యంలో అటు కాకినాడ కానీ తూర్పుగోదావరి జిల్లా పోలవరం
ఇది రంపచోడవరం డివిజన్ ప్రజలు వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా రైతాంగం అయితే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. కానీ మళ్ళీ ఈ సీతానగరం మండలం వైపు ఇది ప్రవేశించడం, అక్కడ రైతులు ఎక్కువగా కూడా ఈ పొగాకు, మొక్కజొన్న తదితర అంటే వరి తదితర పంటలు అయితే పండిస్తుంటారు. వీళ్ళు పొలాల్లోకి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఈ పులి పాదముద్రలు గుర్తించినటువంటి స్థానిక రైతులు అటవీ శాఖ అధికారులకు ఎప్పుడైతే సమాచారం ఇచ్చారో వాళ్ళు వచ్చి ఇది పెద్ద పులి ముద్రలు అని నిర్ధారించి రైతులను అయితే హెచ్చరించారు. ఆ సమీప ప్రాంతంలో కూడా పులికి సంబంధించిన హెచ్చరికలు అయితే జారీ చేసి అప్రమత్తంగా ఉండాలి, ఒంటరిగా ఈ పొలాలకు వెళ్ళవద్దని కూడా రైతులను సూచించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద అంటే ఫిబ్రవరి నెల 6వ తారీఖున పట్టుబడినటువంటి కుర్మాపురంలో పట్టుబడినటువంటి పెద్ద పులి మరోపక్క ప్రజల నుంచి అయితే కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇది 14వ తారీఖున వదిలినటువంటి పెద్ద పులి అదే కొంచెం దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలి ఉంటే కనుక ఇది మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు ఉండేవి కాదు. అయితే ఇది కొంత అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుందని కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని మరో కోణంలో చూడాలని కూడా మరికొంతమంది చెప్తున్నారు. ఇది పూర్తిగా జనసంచారం వైపుగా అలవాటు పడిన క్రమంలోనే ఇది మళ్ళీ అడవి బాటను వదిలి జనసంచారం ఆవాస ప్రాంతాల వైపు కదులుతుంది. అదేవిధంగా ఇది ఆవులను ఎక్కువగా చంపి తిన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అదే మాంసం కోసం ఇది తరచూ కూడా ముందుకు వెళ్ళినా కూడా అడవి మార్గం వైపుగా వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఇది ప్రధానంగా ఎక్కువగా ఆవులపై దాడి చేస్తుందని కూడా చాలామంది కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద మళ్ళీ ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా అటు నుంచి మళ్ళీ పోలవరం జిల్లా నుంచి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వైపుగా ఇది ప్రయాణం చేయడంతో స్థానికంగా అయితే రాజానగరం నియోజకవర్గంలో మళ్ళీ అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఇది మళ్ళీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అవకాశం ఏమాత్రం లేకపోగా అక్కడ నుంచి మళ్ళీ అది ఏజెన్సీ మండలమైనటువంటి గోకవరం మండలం వైపుగా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇది రోజుకు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యం ఉన్నటువంటి ఈ పెద్ద పులి ఇది ఎటువైపుగా వెళ్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రేడియో కాలర్ సిగ్నల్ ఉన్నప్పటికీ కూడా ఇది ఏం చేయాలి అనేది పాలుపోని స్థితిలో అయితే అటవీ శాఖ అధికారులు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద పెద్ద పులి భయం అయితే ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో కనిపిస్తుంది. సీతానగరం మండల ప్రజలైతే అటు రైతులైతే పొలం బాట పట్టేందుకు పొలం వెళ్లేందుకు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.